ఏంట్రా బాబు ఈ వీడియో తెగొస్తుంది ఇందా నుంచి. ఓ రష్యన్ వీడియోస్ అంటున్నారు, ఏంటిది ఇదే? ఓ రియల్ వీడియోలా అంటున్నారు కానీ నాకేమో ఇది ఏ వీడియోలా అంటుంది. అరే బాబు, అది నిజంగా వీడియోనే, రియల్ వీడియోనే. ఒక రష్యన్ కపుల్ చేసిన స్టంట్ అది. న్యూయార్క్ సిటీలో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అని ఉంటది. అది మొత్తం రిస్ట్రిక్టెడ్ ఏరియా, పర్మిషన్స్ లేకుండా అలో ఉండదు. అలాంటి దాని మీద ఈ కపుల్ వెళ్ళి ఆ డేర్ స్టెప్ తీసుకొని అంత ఫీట్ బిల్డింగ్ మీద ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారు. చేసింటే ఊరుకుండకుండా ఇదిగో ఇక్కడ చూడ ఒకసారి, నేను సో అంత పైకి వెళ్ళిన తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ వీడియోని కాస్త సోషల్ మీడియాలో పెట్టారు. ఆల్మోస్ట్ 90 మిలియన్ అబవ్ వ్యూస్ వెళ్ళాయి. ఓ మస్తు ట్రెండ్ అయిపోయింది. ట్రోల్ చేసేటోళ్ళు ట్రోల్ చేస్తుంటే, సపోర్ట్ చేస్తుంటే మస్తు ట్రెండింగ్ లోకి వచ్చిన వీడియో ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో. పిచ్చికి పరాకాష్ట అంటారు. ఏం చేస్తాం, తిట్టే వాళ్ళు తిడుతున్నారు, కంగ్రాట్స్ చెప్పే వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు ఈ స్టంట్లన్నీ చేసిన తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు చూసి, కాప్స్ చూసి అరెస్ట్ చేయడం అయింది. మళ్ళీ కొంచెం సేపటికి బెయిల్ మీద బయటికి రావడం అయింది. మళ్ళీ ఒక సబ్వేలో ఒక చిన్న స్టంట్ చేయడం కూడా అయింది. అలాంటి డేర్ స్టెప్ చేసిన రియల్ రష్యన్ కపుల్ వీళ్ళు. అది ఏ వీడియో అయితే కాదు. సర్లే, నా దాంట్లో చిన్న చిన్న బిట్స్ వస్తున్నాయి, ఫుల్ లెంత్ బిట్స్ చూద్దాం. చూడు, అసలు వాళ్ళు అంత పైకి ఎలా క్లైమ్ చేసి వెళ్ళారంటావు? ఒక రోప్ లేదు, ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఎంత మంచిగా వెళ్తున్నారు చూడు. అదే రోప్ లేకుండా వెళ్ళిపోతున్నాడు వాడేంటి? అబ్బాయి అయితే ఓకే, మళ్ళీ అమ్మాయి కూడా ఎక్కుతుంది. స్పైడర్ ఉమెన్ అనుకుంటున్నారు ఇద్దరు. స్పైడర్ కపుల్ అలాగే ఉంటాయి. అసలు చూడు, అంత రిస్ట్రిక్టెడ్ ఏరియాకి వాళ్ళు ఎలా సాహసం ఎలా చేశారంటో అసలు. ఏంటో అసలు ఆ బిల్డింగ్ అది లెంత్ చూడు, అసలు ఎంత ఉంది అది. మై గాడ్, మళ్ళీ ఒక ఫ్లాగ్ ఎగరేసారు వాళ్ళు. ఏంటో ఇది మామూలు సాహసం కాదు కదా. ఎందుకో ఇవన్నీ నాకు ఒకసారి పడతాయి. ఏంటి పరిస్థితి? అరే, కింద ప్రపోజ్ చేసి పోయేదానికి అంత పైకి వెళ్ళి ప్రపోజ్ చేయడం ఎందుకు? ఎలా ఉందంటే నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయబోదు పైనుంచి చూసేస్తా అన్నట్టు ఉంది. నీకు విషయం తెలుసా, ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. మన్మధుడు మూవీలో అలాగే ఉంటుంది కదా, ప్యారిస్ కి ఎవరైనా ప్రపోజ్ చేయాలంటే తీసుకొచ్చి ప్రపోజ్ చేస్తా ఆప్షన్ ఉండదు అని చెప్పంటారు కదా, ఆ సీన్ గుర్తొస్తుంది. ట్వీట్స్ ఏంటి బాగా ముదిరిపోయిందిరా మీకు. నేను ఎవరినైనా ప్రేమిస్తే ఇలాంటి చోట్లోనే ఐ లవ్ యూ చెప్తాను. ఎందుకు? ఇంత ఎత్తులో అయితే నో చెప్పలేదు కదా. మామూలు స్టంట్ లేదు వీళ్ళు అసలు. అదే కదా, ఏంటి బ్రో అలా చూస్తున్నాను నువ్వు? నిజమేరా బాబు, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక్కోసారి అదే కదా అనిపిస్తుంది. స్కై వాకర్స్ ఏ లవ్ స్టోరీ అంటే దీని గురించి మామూలు ట్రెండ్ అవ్వట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే. వీళ్ళే ఆ రష్యన్ లిఫ్ట్ లో కెమెరా పెట్టినట్టున్నాడు. వీళ్ళే అలాగే ఉంది, లిఫ్ట్ లో కెమెరా పెట్టినట్టు. అక్కడ ఈ స్టంట్లన్నీ చేసిన తర్వాతే కదా అదే కదా అయినా పోలీసులు అలా ఎలా వెళ్ళేసారు నాకు ఇంకా అర్థం కావట్లేదు. లేదు, దాని గురించి ఇంకా అంతా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకొని వాళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్? సోషల్ మీడియా రోజు రోజుకి జనాల్ని డెవలప్ చేస్తుంది, ఎక్కడెక్కడో విషయాలన్నీ తెలియజేస్తుంది. ఓకే ఫైన్, కానీ ఇట్లాంటి స్టన్స్ చూసినప్పుడు ఇంకొకటి ఎవడో చేస్తాడేమన్న భయం కూడా పెరుగుతుంది. మరి అంతే కదా.